నమస్తే, వెల్కమ్ టు ఐడల్. నేను మీ మాధురి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంజనీరింగ్ సిఎస్ తర్వాత మనకి చాలా గ్రూప్స్, Yes. అపార్ట్ ద సిఎస్ మనకి ఏ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? అంటే ఇంజనీరింగ్లో బాగా ఇంకా అంటే సిఎస్ బియాండ్, మనకి సిఎస్ వద్దు, నేను వేరే కోర్సెస్ చేస్తున్నాను, ఆ తర్వాత దాని మీద కెరియర్ నాకు ఉండాలి అనేటప్పుడు ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంజనీరింగ్ కంటే బెటర్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటుందండి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్లో కూడా బీటెక్ ప్లస్ ఎంబీఏ మనకి హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లో ఉంది. అలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా చాలా దగ్గర ఉంది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే మనం జనరల్గా బీటెక్ చేస్తే 4 సంవత్సరాలు, ఎంబీఏ చేస్తే 2 సంవత్సరాలు, ఇంటిగ్రేటెడ్లో మనకి 5 yearsలో ఎంబీఏ వచ్చేస్తుంది. ఓకే, అది అంటే మనకి ఇంజనీరింగ్ ప్లస్ plus ఎంబీఏ MBA. ఈక్వల్స్ టు ఎంబీఏ. ఇంజనీరింగ్ ప్లస్ సర్టిఫికేషన్ ఎంబీఏ మనకి ఈక్వల్ టు బీటెక్ 5 years. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక కంపెనీలో టాప్ లెవెల్ ఎంప్లాయీ నుంచి మార్కెటింగ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరు కూడా అడ్మినిస్ట్రేషన్ సైడే ఉంటారు. ఈ టెక్నాలజీ సైడ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. జనరల్గా మీకు మనకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా సరే 50-60 సంవత్సరాల వ్యక్తిని మనం చూస్తామా? నో, చాలా తక్కువ కదా. అవును, ఉన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ సైడే ఉంటాడు కదా. ఒకవేళ మనం సాఫ్ట్వేర్ సైడ్ ఉండాలి అంటే ప్రతిరోజు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. స్టార్టింగ్లో సి, తర్వాత C++, తర్వాత జావా, ఒరాకిల్, పైథాన్, రోజు ఒక కొత్త లాంగ్వేజ్, రోజు ఒక అప్డేషన్. ఇది చేసుకోకపోతే మనం వెనకబడిపోతాం. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మనం సిఎస్సి లాంటి గ్రూప్లో జాయిన్ అవుతే ప్రతిరోజు మనం అప్డేట్ అవ్వాలి. నెంబర్ 1. సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. యాజ్ ఏ కౌన్సిలర్గా ఇంజనీరింగ్ మొత్తానికి కింగ్ ఆఫ్ బ్రాంచ్ అంటారు దాన్ని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అది తీసుకుంటే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి, టెలికామ్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి, విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టంలో జాబ్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఆపర్చునిటీస్ ఈసీ వాళ్ళకు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, EEE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళకి ఎస్పెషల్లీ ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ, లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న నవరత్న కంపెనీస్ కానీ, ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి తను కనుక ఐఓటీ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సబ్ బ్రాంచ్గా తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా గెస్ చేశారా డ్రైవర్ లేని కార్ వస్తుందని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూపొందిస్తే అది మార్కెట్లోకి వస్తుంది. అంటే ఎలక్ట్రికల్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఇంటర్ రిలేటెడ్. మెకానికల్ వాడు కూడా ఆ కార్లో ఉన్నాడు, ఐఓటీ చేసిన అతను ఆ కార్లో ఉన్నాడు, కంప్యూటర్ సైన్స్ చేసిన వ్యక్తి ఆ కార్లో ఉన్నాడు. కానీ మేజర్గా ఎవరు ఉన్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు. ఎందుకంటే తను అన్నింటికి కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సివిల్ ఇంజనీర్ ఉన్నాడు. భూమి పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కన్స్ట్రక్షన్ సాగవు, రోడ్స్ ఆగవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్ అవ్వదు. తన కీ రోల్ ప్లే చేస్తాడు సివిల్ ఇంజనీర్ అనే వ్యక్తి. అంటే ఇక్కడ ఒక బ్రాంచ్కి తక్కువ ఇంపార్టెన్స్, ఒక బ్రాంచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాకుండా ప్రతి ఒక్క బ్రాంచ్కి సమానమైన అవకాశాలు ఉన్నాయి. మనం జాయిన్ అయ్యే సమయంలో సార్ చెప్పినట్లు నీ ఆసక్తి ఎక్కడుంది? సివిల్ సైడ్ ఉందా? భవిష్యత్తులో నువ్వు కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? క్యాడ్ క్యామ్ నేర్చుకుని నువ్వు కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నావా? సివిల్ సైడ్ వెళ్ళిపో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో ఈరోజు తెలంగాణలో ఎస్పెషల్లీ దాదాపు 130,000 సీట్లు ఉంటే 60,000 నుంచి 70,000 సీట్లకు పైగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి. మిగతా అన్ని బ్రాంచెస్ ఒక 50,000-60,000 సీట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో కాంపిటీషన్ కూడా అక్కడ ఎక్కువ ఉంది. అదే మనం ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ అయితే 50,000-60,000 కదా, ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే 12,000, ఎలక్ట్రికల్ తీసుకుంటే 6,000, మెకానికల్ తీసుకుంటే 3-4,000. మేజర్గా ఇక్కడ డిమాండ్ లేదని చెప్పేసి ఈ సీట్లు తగ్గించలేదు. ఎస్పెషల్లీ కాలేజెస్లో ఈ కోర్సెస్ అయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దానివల్ల వాళ్ళు కోర్ బ్రాంచెస్ని పక్కకు పెట్టి కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్ని ఎక్కువగా తీసుకున్నారు. ఒకప్పుడు ప్రతి కాలేజీలో సిఎస్సి 60, ఈసీ 60, అన్ని 60 సీట్లు ఉన్నాయి. బట్ ఈరోజు సిఎస్సి 700 సీట్లు అయిపోయినాయి, ఈసీ 120 సీట్లు అయినాయి, మెకానికల్ సివిల్ 30 సీట్లు అయినాయి. అంటే ఆటోమేటిక్గా ఇదొక ఆర్టిఫిషియల్ డిమాండ్, దానివల్ల ఏమైపోయింది, మొత్తం తగ్గిపోయింది. సో బ్రాంచెస్ అన్నింటికి సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ 4 yearsలో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఇండస్ట్రీ రెడీగా తయారు కావాలి అంటే
ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, భవిష్యత్తులో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి నెవర్ డిపెండ్ ఆన్ మనకి దొరికే గైడ్, అంటే మార్కెట్లో దొరికే గైడ్స్ ఉంటాయి. రాహుల్ సిరీస్ కానీ స్పెక్ట్రమ్ ఇలా కొన్ని సిరీస్లు ఉంటాయి. వీటి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అదేంటంటే లిమిటెడ్ నాలెడ్జ్, అన్ని క్వశ్చన్స్ని దగ్గరికి తీసుకొచ్చి కొంచెమే నాలెడ్జ్ ఇస్తుంది. ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ రిఫరెన్స్ బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. రిఫరెన్స్ మీద డిపెండ్ అవుతే ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రిఫరెన్స్ ఒక బుక్ ఇస్తే ఆ బుక్ తీసుకొచ్చుకొని తనకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తనకి అప్పుడు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కేవలం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఒకటే కాకుండా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ చదివే విద్యార్థి దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి ఉండాలి, అర్థమెటిక్ రీజనింగ్. భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా అది బేస్. సో కేవలం ఇంజనీరింగ్ చేసి 4 సంవత్సరాల తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తా అనుకోకుండా 4 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే మనం ఎక్కువ స్కోప్ పెట్టుకోవాలి. అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు భవిష్యత్తులో గవర్నమెంట్ సెక్టార్ అయినా సరే, అబ్రాడ్ వెళ్ళడానికి ప్రొఫైల్, జిఆర్ఈ, ఐఎల్స్ ఇలాంటి ఎగ్జామ్స్ అయినా సరే దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది కమ్యూనికేషన్. సో ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేసినా, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఏం చేసినా కూడా అది అంతా ఫస్ట్ బయట రాదు. ఇంటర్వ్యూలో తను అడిగే క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాము, ఆ ఆన్సర్ చేసే టైంలో మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, అది వర్బల్ కావచ్చు, నాన్ వర్బల్ కావచ్చు. సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే 100% ఇంజనీరింగ్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.